హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం, దేవుని వాక్యము ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. నిశ్చయంగా నేను నిన్ను తప్పించదను. ప్రభు యేసుక్రీస్తు వాక్యం దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయము దయచేయండి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, నిశ్చయంగా నేను నిన్ను తప్పించుతున్నాను. పరిచర్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ కుటుంబంలో ఏ సమస్యలు నీ ఉన్నా దేవుడు తప్పిస్తానని ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు. ఎబెద్మెలెకుకు ఇర్మీయా ప్రవక్తను రక్షించడంలో చూపిన ధైర్యము, సాహసమును బట్టి దేవుడు ఆయనను సంరక్షిస్తానని వాగ్దానం చేస్తూ ఈ మాట సెలవిచ్చారు. నిశ్చయంగా నేను నిన్ను తప్పించను. దేవుడు నిన్ను తప్పించాలంటే ఏం చేయాలి? మొదటగా దేవుని విశ్వసించాలి, విచారణ చేయాలి. ఇర్మీయా 39:18, సామెతలు కీర్తన 34:4 వచనం. రెండో, దేవునికి ఇష్టనుగా జీవించాలి, ఇతరులకు ఇవ్వాలి. కీర్తన 18:19 వచనం, 40 కీర్తన 1 వచనం. మూడోది, దేవుని ప్రేమించాలి, పరిచర్య, సేవకునికి సేవ చేయాలి, సేవకుని ద్వారా పరిచర్య చేయాలి. 91 కీర్తన 14 వచనం, 144 కీర్తన 10 వచనం. దేవునికి విధేయులై విశ్వాసం గల వారికి దేవుడు తగిన బహుమతులు ఇచ్చి సత్కరిస్తాడు. నేడు నీవు దేవునికి, దైవజని కుటుంబమునకు ఇష్టలుగా విధేయతలు కలిగి జీవించు. దేవుడు నిశ్చయంగా నీ ప్రతి అపాయం నుండి తప్పించి నిశ్చయంగా నిన్ను రక్షించి దీవించి సాయం చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం దీవించనుగా. ఆమెను ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడినందుకు స్తోత్రం. సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను, వినిన బిడ్డలను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన వసతులు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930320. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.